Hello everyone, welcome to Anagani Commerce Coaching. మనం కన్సైన్మెంట్ పార్ట్ 1 లో కన్సైన్మెంట్ చాప్టర్ 10 టాపిక్స్ డివైడ్ చేసాము నిన్న. మొత్తం మనకి టోటల్ గా ఒక 4 టాపిక్స్ ని కవర్ చేసాం మనం. వాట్ ఈస్ కన్సైన్మెంట్, పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ డాక్యుమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్, నెక్స్ట్ ఫోర్త్ డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్స్, ఇంకా కమిషన్. ఈ రోజు టాపిక్ 5th టాపిక్ మనం కమిషన్ గా తీసుకుందాం. మనం కమిషన్ క్లియర్. ఈ కమిషన్ అనేది ఏంటి అంటే కన్సిడరేషన్. కమిషన్ అనేది ఏంటి అంటే కన్సిడరేషన్ లేదా రెమ్యూనరేషన్. కన్సిడరేషన్ గా ఇస్తున్నారు. ఎవరెవరికి ఇస్తున్నారు అనేది చూద్దాం మనం. ఓకే, ఈ కమిషన్ ఎన్ని టైప్స్, ఆ టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మళ్ళా ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ గా మనం తెలుసుకుందాం. 2 మార్క్స్ కింద కవర్ అవుతుంది కమిషన్. ఓకే, కమిషన్ ఈజ్ a remuneration given by the consignor to consignee. Okay, this is 3 types. అవి ఏంటో చూద్దాం. 3 types. First one, ordinary commission. Second one, declaratory commission. And third one, overriding commission. Overriding commission. ఓకే రైట్. ఫస్ట్ మనం ఆర్డినరీ కమిషన్ గురించి మాట్లాడదాం. ఈ 3లో ఫస్ట్ వన్ ఏంటి మనకి? ఆర్డినరీ కమిషన్. ఆర్డినరీ కమిషన్ రైట్. ఏమా ఏంటంటే ఆర్డినరీ కమిషన్ అంటే ఇట్ ఈస్ జనరల్ కమిషన్. అంటే ఏం అడిషనల్ గా కానీ ఏమి ఇచ్చేది లేదు. గూడ్స్ అమ్మినందుకు గాను ఒక ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ జనరల్ కమిషన్ గివెన్ బై ది consignor to consignee. It is calculated. ఎలా క్యాల్కులేట్ చేస్తారు అంటే యాజ్ ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్. అంటే ముందే చెప్తామండి, చెప్తాడు ఓనర్, కన్సైనర్ ముందే చెప్తాడు ఇంత పర్సంటేజ్ ఇస్తాను నేను. దేని మీద అంటే పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ సేల్. ఎంతైతే సేల్ చేసావో దాని మీద ఫిక్స్డ్ పర్సంటేజ్ అని చెప్తారు అనమాట. It is general commission given by the consignor to consignee. It is calculated as a fixed percentage of gross sale. అంతే సింపుల్ గా. నెక్స్ట్ వన్ ఏంటి నీకు అంటే సెకండ్ వన్, వచ్చేటప్పటికి డెల్ క్రెడరీ కమిషన్. డెల్ క్రెడరీ కమిషన్ డెల్ క్రెడరీ కమిషన్ పైదాని జనరల్ కమిషన్ అన్నారు కదా. దీన్ని వచ్చేటప్పటికి దిస్ ఈజ్ అడిషనల్ కమిషన్. దిస్ ఈజ్ అడిషనల్ కమిషన్. ఓకే, ఏంటండి ఇది, ఎందుకు ఇస్తారు అంటే జస్ట్ మనం రాసుకునే ముందు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు మనకి సేల్ అనగానే క్రెడిట్ సేల్స్ విన్నారా మీరు? క్రెడిట్ సేల్స్ అంటే
క్యాష్ వెంటనే మనం క్యాష్ రెండు రకాల సేల్స్ ఉన్నాయి కదా, క్యాష్ సేల్, క్రెడిట్ సేల్. క్యాష్ వెంటనే ఇవ్వకుండా ఫ్యూచర్ లో ఇస్తానని చెప్పి గూడ్స్ ని గనక కొనుక్కుంటే, లేదా క్రెడిట్ బేస్ మీద అంటే ఇప్పుడు క్యాష్ అవసరం లేదు, కొంత సర్టెన్ పీరియడ్ తర్వాత క్యాష్ ఇవ్వమని చెప్పేసి సెల్లర్ బయ్యర్ కి గనక సరుకు అమ్మితే అలాంటి సేల్స్ ని ఏమంటారంటే క్రెడిట్ సేల్స్ అంటారు. మరి అలాంటి క్రెడిట్ సేల్స్ లో ఒక భయం అనేది ఉంటది. ఏంటి అంటే ఆ సేల్ ఎవరికైతే సేల్ చేశామో వాళ్ళందరి నుంచి అందరూ కూడా అమౌంట్ ఇవ్వచ్చు, కొంతమంది దాంట్లో ఇవ్వకపోవచ్చు. అలా ఇవ్వకపోయిన అమౌంట్ ఏదైతే ఉందో అవి ఫ్యూచర్ లో కూడా రావు అని డిసైడ్ అయితే వాటిని వేటి కింద డిసైడ్ చేస్తారంటే బ్యాడ్ డెట్స్ కింద ట్రీట్ చేస్తారు. ఫ్యూచర్ లో కూడా రావు అనేది డిసైడ్ అవుతుంది. దేంట్లో అండి, వెన్ క్రెడిట్ సేల్స్ ఆర్ మేడ్, ఎప్పుడైతే క్రెడిట్ సేల్స్ జరిగినాయో అక్కడ ఒక భయం అనేది ఉంటది. ఏంటి అంటే అమౌంట్ మొత్తం వస్తుందా రాదా అనేసి. ఒకవేళ కంప్లీట్ గా రాదు అని తేలిపోయింది అంటే అటువంటి వాటిని ఏమంటారంటే బ్యాడ్ డెట్స్ కింద ట్రీట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటి దీనికి సంబంధం అంటే, ఇప్పుడు కన్సైని క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు ఆ క్రెడిట్ సేల్ వల్ల బ్యాడ్ డెట్స్ అనేటటువంటి ఒక థ్రెట్ అరైజ్ అవుతుంది. అయితే ఆ బ్యాడ్ డెట్ అనేటటువంటి ఆ రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ ని కూడా ఈ బ్యాడ్ డెట్ అనే రిస్క్ ని ఈ కన్సైని గనక నేనే బేర్ చేస్తాను, ఈ రిస్క్ ని నేనే బేర్ చేస్తాను అని అంటే దానికి గాను ఇచ్చే కమిషన్ నే అడిషనల్ కమిషన్, డెల్కరడరీ కమిషన్ అంటారు. అంటే రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఏదైతే ఉందో ఆ రిస్క్ ని కన్సైనీ గనక బేర్ చేసేటట్లయితే కన్సైనర్ ఇచ్చే అడిషనల్ కమిషన్ ని మనం డెల్కరడరీ కమిషన్ అంటారు. అంటే రాని బాకీలు అండి. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, రాని బాకీలు, వసూలు కానటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీ గనక కన్సైనీ తీసుకుంటే గనక అందుకు ఇచ్చే అడిషనల్ కమిషన్ ఎవరు, కమిషన్ అడిషనల్ కమిషన్ ఇస్ గివెన్ బై ది కన్సైనర్ టు కన్సైనీ. ఇచ్చే కమిషన్ డెల్ క్రెడరీ కమిషన్. దాన్ని ఇప్పుడు మనం రాసుకుందాం సింపుల్ గా. దిస్ ఈజ్ అడిషనల్ కమిషన్. ఓకే రైట్. ఇప్పుడు ఇది ఎప్పుడు అరైజ్ అవుతుందంట చూద్దాం. కన్సైనీ sells some part of goods on credit. Clear? When goods are sold on credit కమ్మినప్పుడు ఏమవుతుంది, ఏ రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్ అరైజెస్. బ్యాడ్ డెట్ రిస్క్ అరైజ్ అవుతుంది. ఏ రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అరైజెస్. ఓకే. అయితే ఆ రిస్క్ ఏదైతే ఉందో దాని నుంచి మరి కన్సైనీని అవాయిడ్ చేయడానికి ఈ కన్సైనర్ ప్రొవైడ్ చేసే కమిషనే ఏంటి అంటే డెల్ క్రెడరీ కమిషన్. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ సచ్ సిచ్యుయేషన్ కన్సైనర్ provides okay an additional commission consignor provides an additional commission to consignee. ఎందుకండి, టు అవాయిడ్ రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్. ఏ రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఎరైజెస్ అన్నాం కదా. కన్సైనర్ ప్రొవైడ్స్ an additional commission to consignee to avoid risk of bad debts. This commission is known as declaratory commission. చాలా చాలా ఇంపార్టెంట్ థియరీ ఇది. మొత్తం కలిపేసి 5 మార్క్స్ క్వశ్చన్ గా కూడా అడిగారు కూడా ఇంతకు ముందు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకని నేను స్పెషల్ గా దీన్ని నిన్న చెప్పకుండా ఇవాళ క్లాస్ లో కవర్ చేస్తున్నా.
ఇది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఓవర్ రైడింగ్ కమిషన్. ఓవర్ రైడింగ్, ఓవర్ రైడింగ్ కమిషన్, దీని గురించి చూద్దామండి. ఇది అడిషనల్ కమిషన్ అన్నాం కదా. ఫస్ట్ దేమో జనరల్ కమిషన్, ఇది అడిషనల్ కమిషన్. ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఎక్స్ట్రా కమిషన్. ఎక్స్ట్రా కమిషన్, దిస్ ఈజ్ ఎక్స్ట్రా కమిషన్. ఓకే, it is calculated, it is calculated లేదా it is allowed అన్నాము. it is allowed, it is allowed over to ఆర్డినరీ కమిషన్ ఆర్ నార్మల్ కమిషన్. ఫస్ట్ కమిషన్ ఏదైతే ఉందో దానికి మించి ఇచ్చేది. ఇట్ ఈజ్ అలౌడ్ ఓవర్ టు నార్మల్ కమిషన్. నార్మల్ కమిషన్ కన్నా మించి ఇచ్చేది ఓవర్ రైడింగ్ కమిషన్. ఎందుకు ఇస్తారు చూద్దాం. కన్సైనింగ్ ఎగ్జిక్యూటింగ్ sales at a price than at a price higher than a price fixed by the consignor. ఓకే, ఏమవుతుంది చూడండి. కన్సైనీ ఎగ్జిక్యూటింగ్ సేల్స్ ఎట్ ఏ ప్రైస్ హయ్యర్ దాన్ ఏ ప్రైస్ ఫిక్స్డ్ బై ది కన్సైనర్. కన్సైనర్ ఏమంటున్నాడంటే ఒక ప్రైస్ ఫిక్స్ చేశాడు. అంటే ఏంటి, గూడ్స్ ని మీరు ఒక 2 lakhs అమ్మమని ఫిక్స్ చేశాడు కన్సైనర్ ఫిక్స్ చేసిన మాదిరి కన్సైనీ అమ్మాలి. అయితే ఈ 2 lakhs గా ఫిక్స్ చేసి ఈ రేట్ కి అమ్మమని చెప్పినా కూడా ఈ కన్సైనింగ్ ఏంటంటే మార్కెట్ లో మనకు డిమాండ్ ఉన్నట్టున్నాయి సరుకులకి 2 lakhs మించి. అంటే కన్సైనర్ చెప్పినటువంటి ఫిక్స్ చేసినటువంటి రేటు కన్నా కూడా ఎక్కువ ప్రైస్ కనుక అమ్మినట్లయితే ఆ ఎక్స్ట్రా అమ్మినటువంటి సేల్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కి ఇచ్చే ఎక్స్ట్రా కమిషన్ ని ఇక్కడ ఏమంటారు అంటే ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. ఇది టోటల్ గా మన కమిషన్ గురించి క్లియర్. Commission is a remuneration given by the consignor to consignee. It is 3 types. ఒకటి ఆర్డినరీ కమిషన్, డెల్క్రెటరీ కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్. ఆర్డినరీ కమిషన్ అనగానే ఏం చదువుతున్నారండి, ఇట్ ఈస్ జనరల్ కమిషన్ గివెన్ బై ది కన్సైనర్ టు కన్సైనీ. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ సేల్. నెక్స్ట్ తర్వాత డెల్క్రెటరీ కమిషన్, దిస్ ఈస్ అడిషనల్ కమిషన్. Consignee sells some part of goods on credit. When goods are sold on credit, a risk of bad debts arises. రాని బాకీలు అనేటటువంటి ఒక భయం అనేది వస్తుంది లేదా రిస్క్ అరైజ్ అవుతుంది. కన్సైనర్ ప్రొవైడ్స్ అన్ అడిషనల్ కమిషన్ టు కన్సైనీ టు అవాయిడ్ రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్. ఏం చేస్తున్నాడు కన్సైనర్, ఒక అడిషనల్ కమిషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆ బ్యాడ్ డెట్స్ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని తప్పిస్తానికి. దిస్ కమిషన్ ఈజ్ నోన్ యాజ్ డెల్క్రెటరీ కమిషన్. తర్వాత నెక్స్ట్ టాపిక్ కాదండి, కమిషన్ లో థర్డ్ వన్ ఓవర్ రైడింగ్ కమిషన్. దిస్ ఈజ్ ఎక్స్ట్రా కమిషన్. ఇట్ ఈస్ అలౌడ్ ఓవర్ టు నార్మల్ కమిషన్. నార్మల్ కమిషన్ ఏదైతే ఇస్తామని అగ్రిమెంట్ లో కుదుర్చుకున్నారో దానికన్నా అదనంగా ఇచ్చే కమిషనే ఈ ఓవర్ రైడింగ్ కమిషన్. కన్సైనీ ఎగ్జిక్యూటింగ్ సేల్స్ ఎట్ ఏ ప్రైస్ హయ్యర్ దాన్ ఏ ప్రైస్ ఫిక్స్డ్ బై ది కన్సైనర్. క్లియర్ గా ఉంది కదా, కన్సైనర్ ఫిక్స్ చేసినటువంటి ప్రైస్ కన్నా ఎక్కువ రేటు గనక సరుకులు అమ్మితే ఆ ఎక్స్ట్రా రేట్ అయితే ఏదైతే ఉందో దాని మీద ఇచ్చేటటువంటి కమిషనే ఓవర్ రైడింగ్ కమిషన్. ఓకే, ఇంతటితో మనకి ఏంటి అంటే కమిషన్ పార్ట్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్ లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని నేను నెక్స్ట్ క్లాస్ లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ చెప్పుకుంటూ నేను చెప్తాను.
అయితే అసలు ఫస్ట్ ఓవరాల్ గా ఏమేమి కవర్ చేసాం అనేది చూసి ఎండ్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటి, వాట్ ఈజ్ కన్సైన్మెంట్ కదండి. వాట్ ఈజ్ కన్సైన్మెంట్ చెప్పాం కదా ప్రీవియస్ క్లాస్ లో. వాట్ ఈజ్ కన్సైన్మెంట్ కదా. నెక్స్ట్ ఏంటి, సెకండ్ వన్ మనం ఏం కంప్లీట్ చేసాము, పార్టీస్. పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. కన్సైన్మెంట్ బిజినెస్. నెక్స్ట్ థర్డ్ ఏంటి, డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. తర్వాత ఫోర్త్ వన్, డిఫరెన్సెస్. డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. ఫిఫ్త్ వన్, కమిషన్. నెక్స్ట్ సిక్స్త్, అకౌంటింగ్ ట్రీట్మెంట్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా. దీని తర్వాత మనం చిన్న టాపిక్ తీసుకుని క్లోజ్ చేసేస్తున్నాము.